నేను శ్రీనివాస్ ఆకుల సిటీ సివిల్ కోర్ట్ వైస్ ప్రెసిడెంట్ కొత్తగా ఎన్నికైన వ్యక్తిని. ఈరోజు మేము నిన్న జరిగిన మొహమ్మద్ ముస్తఫా అలీ మీద జరిగిన అటాక్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. గత నెల రోజుల నుంచి కూడా 2-3 సంఘటనలు జరిగిపోయినాయి. ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలని మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈసారి మేము చేస్తాము. ఎలాంటి దానికైనా మేము ఈరోజు కూడా బాయ్కాట్ చేసినాము. పొద్దున్న నుంచి మేము అందరం మా ప్రెసిడెంట్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ మార్నింగ్ నుంచి అందరినీ తీసుకొని ఇక్కడ బాయ్కాట్ చేసాము. నిన్ననే అందరికీ జడ్జెస్ కూడా ఇన్ఫార్మ్ చేసాము, అబ్స్టెండ్ చేస్తున్నామని చేసాము. మళ్ళీ ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని పోతాము. ముందు కూడా తీవ్రంగా ఇది ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి అటాక్స్ రోజు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఇక్కడ డిస్టిక్లలో కూడా జరుగుతున్నాయి. మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా సీఎం గారిని కలిసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని స్పెషల్గా మేము విన్నపిస్తున్నాము. మా విన్నపం మేము సమర్పించుకుంటాము. ఈ విజ్ఞప్తిని మేము మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా మేము మా విజ్ఞప్తిని తీసుకుపోతాము. అక్కడ కూడా మేము మా ఒక వినతి పత్రం పెట్టి మేము తీవ్రంగా పోరాడతాము. ఎందుకంటే ఇది రోజు మేము ఎంత అడ్వకేట్ అంటేనే ఒక నోబుల్ ప్రొఫెషన్ మాది. ఆ నోబుల్ ప్రొఫెషన్లో మేము అందరితోటి కలిసి సంఘానికి చాలా మంచి చేస్తున్నాం. తెలంగాణ మూవ్మెంట్లో కూడా మేము తీవ్రంగా కష్టపడినాము. మా చాలా పెద్ద భాగం ఉంది. ప్రతిరోజు ఎక్కడో ఏదో డిస్ట్రిక్ట్లో జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లోనే 2-3 జరిగినాయి, డిస్ట్రిక్ట్లలో అయితే జరుగుతున్నాయి. మొన్న ఖమ్మంలో కూడా జరిగింది. ఇట్లనే జరుగుతున్నాయి. దీన్ని ఆపకపోతే చాలా నష్టమవుతుంది. అడ్వకేట్ ప్రొఫెషన్లోకి రావాలంటే కూడా భయపడతారు జనాలు. మేమే ప్రొటెక్టెడ్ లేకపోతే మేము ఇంకా సంఘాన్ని ఏం ప్రొటెక్ట్ చేస్తాం మాకు అర్థం కాదు. కనుక మాకు ప్రొటెక్షన్ ఉండాలి, అడ్వకేట్లకు ప్రొటెక్షన్ కావాలి. మేము దీనికోసం మేము పోరాడతాము. మేము కొత్తగా ఎన్నికైన అది అసోసియేషన్ మాది బాడీ అయినా కానీ మేము తీవ్రంగా దీని మీద ఆలోచన జరుపుతున్నాము. చేస్తాం, దీన్ని తగిన చేస్తాం.